చెప్పండి. అవును రజనీ గారు, అంటే ఏదో ఒక రకంగా షర్మిల గారిని ఏపీ రాజకీయాల్లోకి రానివద్దు, ఏమన్నా చేద్దాం, ఏ రకంగా అయినా సరే మాట్లాడి రాకుండా చేయాలి. వస్తే ఇబ్బందులు వస్తాయి, ఎందుకంటే కుటుంబాల్లోనే ఇద్దరు వేరువేరు పార్టీలో ఉన్నారన్న ఒక అంశం ప్రజల్లోకి వెళ్తుందని అనుకుంటున్నారో ఏమో. కానీ ఇప్పటికే వెళ్ళింది, ప్రజలకు అందరికీ తెలుసు ఏం జరుగుతుందనే విషయం. సరే, ఎట్లా అడ్డుకోవాలనే దానికి రాయబారం పంపిస్తున్నారు, ఆవిడ మాత్రం వెనక్కి తగ్గేది లేదు అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారనేది ఒక సమాచారం, విశ్వసనీయ సమాచారం. ఏంటి సార్, ముఖ్యంగా ఈ చిన్నాయన రాయబారం అనేది మొన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారి ద్వారా షర్మిలమ్మకు పంపించారు. నాకు బాగా గుర్తొచ్చే కేసు, ఎప్పుడు అనర్గళంగా మాట్లాడేది కేసు, వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో కూడా వివేకానంద రెడ్డి గారు బెంగళూరుకు ఒక రాయబారాన్ని తీసుకొచ్చారు. బెంగళూరు ప్యాలెస్ లో ఉన్నటువంటి షర్మిలమ్మకి, కడప ఎంపీగా నువ్వు పోటీ చేయాలి, ఎంపీ అవినాష్ రెడ్డి గారికి రాజకీయంగా ఉండకూడదు, వాడు నన్ను దగ్గరుండి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓడించాడు, మన కుటుంబానికి బద్ధ శత్రువు లాంటి వాడు భారతి వాళ్ళ తాలూకా మనుషులందరూ ఒకెత్తు, మనం ఒకెత్తు అంటూ కొంత రాజకీయంగా జరిగినటువంటి రాయబారం. అప్పుడు షర్మిలమ్మ గజగజ వణిగిపోయింది. అన్నయ్య మనల్ని రాజకీయంలో ఎదగనిస్తాడా, రాణిస్తాడా చిన్నాయన, నువ్వు కోప్పడమాక, అన్నయ్య చెప్తేనే మనం పోటీ చేద్దాం, లేకపోతే వద్దు, లేకపోతే నాయనకి పట్టిన గతి నీకు పడితే, నీకు సపోర్ట్ చేసినందుకు నీకు పట్టబోయే గతి మాకు కూడా పడుతుందేమో అనేటటువంటి ఏమైనా రాయబారం జరుగుండొచ్చేమో, నాకైతే తెలియదు. సో అదే రాయబారం ఈ రోజు అటువంటిది ఇంచుమించు వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా మీరేదో చెప్తున్నారు, 4 ఎంపీ సీట్లు ఇస్తాను, 3 ఎమ్మెల్యే సీట్లు ఇస్తాను, నువ్వు వచ్చే, అవన్నీ ఏం ఉండవండి. అమ్మా, ఆయనకే గతి పట్టింది, చిన్న ఆయనకే గతి పట్టింది. జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డొస్తే 14 సంవత్సరాల రాజకీయ చరిప్రస్థానం గల చంద్రబాబు గారే 50 రోజులు బయటికి రాకుండా చేసినాడు. ఏకు మీద మేకు, మేకు మీద ఏకు అన్నట్టుగా ఇన్ని కేసులు వేసినాడు. నువ్వు రంగంలోకి దిగుతున్నావు, మరి గల్లంత అయిపోతావేమో అన్నట్టుగా చెప్పి ఉండొచ్చేమో, ఏమో. సో అదంతా ఒక ఎత్తండి. ఇది ఏదైతే రాజశేఖర రెడ్డి గారి రక్తం, అది రాజశేఖర రెడ్డి గారి రక్తమే అన్నట్టుగా ఈ రక్తాలు కుట్ర కోసమో, కొట్లాడుకోవడం కోసమో, రాజకీయం కోసమో రాష్ట్రాలకు వచ్చేది ఏంటండి? ప్రజల క్షేమం కోసం రావాలా? పోలవరం పూర్తి చేయాలనడం కోసం రావాలా? రాష్ట్రానికి రాజధాని ఇవ్వడం అనుకోవడం రావాలా? రాష్ట్ర భవిష్యత్తులో సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావడం కోసం రావాలా? పక్క రాష్ట్రాలతో మనకి బెటర్ గా బెస్ట్ గా ఉండడం అన్న కోసం రావాలి. కానీ అన్న మీద కోపంతో చెల్లి రావడం ఏంటి? చంద్రబాబు గారి మీద కోపంతో, కాంగ్రెస్ మీద కోపంతో విడిపోయి ఒక పార్టీని పెట్టి ఏది మన టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరి మీద తప్పుడు కేసులు వేయించి జైలుకు పంపించి ఈరోజు కాంగ్రెస్ మీద కక్ష సాధింపు అనే పర్వంలో ప్రజావేదిక పడగొట్టి భవన కార్మికులని ఇసుక ఆపేసి ప్రతి ఒక్కరి నోటికాడ కూడు లాగేశారంటే ఈ ఫ్యామిలీ ఏమన్నా రక్త చరిత్ర 1, 2, 3, 3 ఒకేసారి కలిపి చూసేసినాయో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు షర్మిలమ్మని ఒక అందుకు నమ్మాలా, నమ్మకూడదా? వాళ్ళిద్దరి మధ్య ఉన్న డీల్ బ్రేక్ అయిందా? మళ్ళీ రాష్ట్రంలోకి వచ్చాక అన్న మీద కోపంతో పగ సాధింపే బిగించేస్తుందా? రాష్ట్రాన్ని ఏమన్నా ఉద్ధరిస్తుందా? ఇప్పుడైనా డీల్ క్యాన్సిల్ అయింది కాబట్టి వచ్చింది. డీల్ క్యాన్సిల్ కాకపోతే రాష్ట్రానికి ఏం మంచి చేయదా? పులివెందుల్లో పుట్టి పెరిగింది కదా, రాజశేఖర రెడ్డి గారి రక్తమే కదా, మరేం పాపం అన్ని రోజులు దాక్కోపోతే ప్రాణాలకు తెగించి వచ్చి పోరాటం చేయించుకమ్మా. ఈ రోజు అన్న డీల్ కుదరలేదు, బెడిసి కొట్టింది, బెదిరి కొట్టింది, నన్ను రాజకీయంగా రానివ్వట్లేదు. నువ్వు రాజకీయంగా ఎదగాలన్నప్పుడు అన్నకు తిరిగి పోరాటం చేసి అదే టైంలో నిలబడి ఉండాలి. సర్దుకుని వెళ్ళిపోయావు, భయపడ్డావు. సరే, ఆయనకి భయపడినోడు ఎవరులే, పాపం మీరైనా మేమైనా తప్పదు కదా, భయపడ్డారు, తప్పలేదు, లేడీస్ కాబట్టి. కానీ ఈ రోజు వస్తుంది నా రాష్ట్రం. ఆ రోజు కూడా ప్రచారం చేశారు కదా, ఆ రోజు కూడా ప్రచారం చేసి హామీలు ఇస్తూనే ముందుకు వెళ్లారు. ఇవాళ అవన్నీ నెరవేర్చినప్పుడు కూడా ప్రశ్నించాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. ఎక్కడ ఎవరు అడిగినా సరే ఇంకా మాకు సంబంధం లేదు ఆ రాష్ట్రం అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. వారు సార్ 4.5 సంవత్సరాలు రాష్ట్రం రావణ కాష్టం అయిపోతుంటే అమరావతి సందుల్లో గొంతుల్లో షర్మిలమ్మ పాదయాత్ర చేసినప్పుడు ఈ రోజు అమరావతి లేదని ఆ రాష్ట్ర ప్రజలు గోడు పెట్టుకుంటే, తల్లి నిన్ను నమ్మే కదా, ఇదిగో తాడికొండ సీటు అమరావతి గడ్డ కూడా మీ చేతికి అప్పచెప్పాం, నీ దారి నువ్వు చెక్కేసో. ఈ రోజు మా పరిస్థితి ఏంటి? మా విజయమ్మ అని కన్నీటి పర్యంతం అయ్యావు కదా తల్లి, నా బిడ్డ ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, నా బిడ్డను చూడండి, నన్ను చూడండి, నా ప్రార్థన వినండి అంటూ నువ్వు అన్న మాటలకే కదమ్మా తాడికొండ. ఎందుకంటే అమరావతి గడ్డ సార్, అది కూడా గెలిపించుకున్నామే. మా నోట్లో మట్టి కొడతావా, 33,000 ఎకరాలు శ్మశానం చేస్తారా, మీ కుటుంబాలు కలిసి వస్తాయా అంటూ శాపనార్థాలు పెట్టినటువంటి అమరావతి రైతులు, వాళ్ళ కన్నీళ్లు ఊరికే పోవండి. ఆడబిడ్డలు భూములు ఇచ్చిన రైతులు
భూములు ఎక్కడున్నాయో తెలియదండి ఆడబిడ్డలకి. నడి రోడ్ల మీద పండగ పబ్బం లేకుండా వాళ్ళతో కొట్టించుకొని కాళ్ళతో తొక్కించుకొని గాయాలయ్యి ఇంట్లోంచి బయటికి రాని ఆడ మహిళ మీద కేసులు ఎన్నో ఉన్నాయి తెలుసు. ఒక్కొక్కళ్ళ మీద 5-6 కేసులు తక్కువ లేదండి. ప్రతిసారి మంగళగిరి కోర్టుకు వాళ్ళు అటెండ్ అవుతున్నారు నా కళ్ళ ముందు. ఇంట్లోంచి బయటికి రాకుండా ముసుగేసుకుని మాస్కులు ఉండబట్టి మేము బతుకున్నాం, లేకపోతే చచ్చిపోయి ఉండేవాళ్ళం అన్నారండి. అంటే ఇట్లాంటప్పుడు షర్మిలమ్మకి మా గోడు తెలంగాణకు వినపడలేదా? ఈ రోజు నువ్వు రాష్ట్రానికి వచ్చి ఏం చేస్తావు? గెలుపు గుర్రాలతో జాయిన్ అవ్వాలనుకుంటున్నావా నువ్వు? అంటే ఈ రోజు రాష్ట్రానికి ఏం కావాలి? గెలుపు గుర్రాలు కావాలా, సంచులు డబ్బులు మోసే గాడిదలు కావాలా? ఈ రోజు ఎందుకు షర్మిలమ్మ వస్తుంది? అన్న మీద ప్రతీకారం తీసుకుంటుందా, తీర్చుకోవడానికి వస్తుందా? ఆ రాజకీయంగా ఎదగడం కోసం వస్తుందా? మా రాష్ట్రానికి అమరావతి తీసుకురావడానికి, రాష్ట్ర డెవలప్మెంట్ కోసం వస్తుందా? ఏ వ్యూహంతో వస్తున్నారు సార్ వీళ్ళు? ఈ రోజు మీరు అన్నారు రాజకీయంగా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని. మరేమో ఈ రోజు శత్రువులుగా ఉన్న అన్న చెల్లెళ్ళు రేపు మిత్రులు అయిపోతే మళ్ళీ రాష్ట్రం రావడం కష్టం అయిపోతుందా? ఏంటి సార్ పరిస్థితి? సరే రజనీ గారు, చాలా అంశాలు ఉన్నాయి డిస్కస్ చేయాలి. రాజేష్ గారు, అంటే ఈవిడ వస్తే, షర్మిలా గారు ఒకవేళ గనక ఏపీకి వస్తే